దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా అందరం కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ తెలంగాణ సమాజం కలలు కన్నది. మా రాష్ట్రం మాకు కావాలి, మా పాలన మాకు అందాలి, మా నిధులు మాకు రావాలి, మా నీళ్లు మాకు అందాలి, మా నియామకాలు మాకు రావాలని చెప్పేసి కేవలం కలలు కనడే కాదు, దానికోసం వీరోచితమైనటువంటి ఒక పోరాటాలు కూడా చేయడం జరిగింది. తెలుగుదేశ ఉద్యమంలో కానీ మలదేశ ఉద్యమంలో కానీ అనేక మంది అసూలు పడడం జరిగింది. కాబట్టి అలాంటి తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 ఏళ్ళ అయినటువంటి ఈ సందర్భంలో అది రాష్ట్ర ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఇతర పార్టీలైనా కూడా, లేదా ప్రజా సంఘాలైనా తప్పకుండా దీన్ని ఒక పెద్ద సంబరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తద్వారా మనకు తెలంగాణ యొక్క ఆకాంక్షలు, ఆశలు ఏ ఉన్నాయో మళ్ళొకసారి మననం చేసుకొని దాని దిశగా మనందరం కూడా ప్రయాణం చేసేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. తెలంగాణలో ఏలడానికి వచ్చినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి, కానీ తెలంగాణ సాధించడం కోసం పుట్టినటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే. కాబట్టి తప్పకుండా తెలంగాణ అస్తిత్వానికి, ఒక తెలంగాణ ఆత్మకు ఒక మారుపేరుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తుంది. ప్రతి కార్యకర్త కూడా పాల్గొంటారు. ఇప్పటికే గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నుంచి మనకి సందేశం అందింది. అందరం కూడా చాలా ఘనంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, తప్పకుండా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. రాబోయేటువంటి దశాబ్ద కాలానికి కావాల్సిన ఒక స్ఫూర్తిని తప్పకుండా అందించాల్సిందే. రాష్ట్ర చిహ్నాలు కానీ, రాష్ట్ర గీతం కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు దాన్ని? అంటే వాళ్ళకు విజన్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం, దాన్ని ఎట్లా సాధించాలి, దాని మార్గం ఏంది, వీటి మీద స్పష్టత లేనప్పుడు ఇలాంటి వాటి మీద పడతారు. సరే, నువ్వు చిహ్నాన్ని మారుస్తావు, ఏమొస్తుంది? తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏమైనా మారుతాయా? జీవన స్థితిగతులు ఏమైనా మారుతాయా? అర్థం ఉండాలి కదా ఏమన్నా. ఎవడి చరిత్ర వాడు రాసుకుంటే అది చరిత్ర కాదు. వాళ్ళు చరిత్ర రాయాలనుకున్నవాడు చరిత్రహీనుడవుతాడు. చరిత్ర ఇతరులు రాయాల. అది అర్థం చేసుకోకుండా ఈరోజు చిహ్నాన్ని, కాకతీయుల కళాతోరణం ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవానికి ఒక ప్రతీక, దాన్ని ముట్టుకుంటే వరంగల్ బగ్గు ఉంటుంది, తెలంగాణ బగ్గు ఉంటుంది, అట్టుడికిస్తాం. తప్పకుండా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే దాన్ని తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దశాబ్ది ఉత్సవాలు అయినా కానీ ప్రజా తెలంగాణ చేయబోతున్నాం, అందుకే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ రావడంలో అన్ని పార్టీలది పాత్ర ఉంది. దాంట్లో ప్రముఖ పాత్ర టీఆర్ఎస్ పార్టీది ఉంది. కాబట్టి మీరు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించండి, మేము కాదనం. కానీ తెలంగాణ ఆనవాళ్ళను మేము చెరిపేస్తాం, తెలంగాణ యొక్క అస్తిత్వానికే ఒక ప్రమాదం ఏర్పడే విధంగా వ్యవహరిస్తాము. అక్కడ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దాన్ని ఇక్కడ అమలు చేస్తామనే ధోరణిలో కనుక ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు విజ్ఞులు, విచక్షణ కలిగినటువంటి వాళ్ళు, చైతన్యవంతులు తప్పకుండా తిరగబడతారు. పట్టభద్రుల ఎన్నికలు అయితే సాఫీగా అయినాయి సార్. పట్టభద్రులు రాకేష్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారా అంటే ఏమని చెప్తారో, ఎట్లని పరిస్థితి? పట్టభద్రులు తప్పకుండా ప్రతిభకై పట్టం కడతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. మాకు ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం మేరకు మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీ విజయడంకా మోగించబోతున్నది. ఒకవేళ ఏమైనా తప్పి జారి సెకండ్ ప్రయారిటీలోకి వెళ్ళినా కూడా సెకండ్ ప్రయారిటీలో భారీ విజయం దిశగా తప్పకుండా ఈ ఫలితం ఉంటుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్లా ఉంటుంది, తెలంగాణ పాలిటిక్స్కి ఒక టర్నింగ్ పాయింట్లా ఉంటుంది. రాజకీయాల్లో ఏది పడుతుంది మాట్లాడచ్చు, ఒక చంచల మనస్తత్వంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి రాజకీయాలు చేయొచ్చు అనుకునేటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ ఫలితం ఉంటుంది.